ఈ నెల మీకు రోలర్ కోస్టర్గా మారనుంది కాబట్టి ముందుగానే బాగా సిద్ధం చేసుకోవడం మంచిది. ప్రత్యేకంగా మీ ఖర్చులను నిశితంగా గమనించడం మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ రెండు అంశాలు సవాళ్లను అందిస్తాయి. వాటిని మొదటి నుంచి నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు దారి తీయవచ్చు. ఈ నెల కెరీర్ కోణం నుండి వివిధ మార్పులు మరియు మార్పుల ద్వారా గుర్తించబడుతుంది. ఈ నెల మొత్తం 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు మీ పనిలో అప్రయత్నంగా రాణిస్తారని సూచిస్తుంది. ఇతరులకు సవాళ్లను కలిగించే పనులను మీరు వేగం మరియు సామర్థ్యంతో పరిష్కరిస్తారు. అయినప్పటికీ తొందరపాటును నివారించడం చాలా ముఖ్యం, ఎందుకంటే తొందరపాటు సమస్యలకు దారితీస్తుంది. విద్యార్థులకు ఈ నెల ఆశాజనకమైన అవకాశాలను కలిగి ఉంటుంది. ఏదైనా సాధించాలనే మీ బలమైన ప్రేరణ మీ అధ్యయనాలపై దృష్టిని పెంచడానికి, ఏకాగ్రతను పెంచడానికి మరియు అంకితభావంతో వ్యవహరించడానికి దారితీస్తుంది. చివరికి అనుకూలమైన ఫలితాలకు దారితీస్తుంది. మీ ఆశయం పెరుగుతుంది. మీ తరగతిలో ప్రముఖ స్థానాన్ని పొందేందుకు మరియు మీ విద్యా ప్రయాణంలో విశేషమైన విజయాన్ని సాధించేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ నెలలో మీ కుటుంబ డైనమిక్స్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. రాహువు 10వ స్థానంలో ఉంటాడు. కేతువు 4వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటుంది. ఈ పరిస్థితి అస్థిరమైన ఇంటి వాతావరణానికి మరియు అంతరాయాలకు సంభావ్యతకు దోహదపడవచ్చు. మీరు ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బృహస్పతి, బుధుడు మరియు సూర్యుడితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. ఈ అమరిక మీ సంబంధానికి మెరుగుదలలను తీసుకురాగలదు. మీకు ఆనందాన్ని కలిగించే లోతైన భావోద్వేగ సంబంధాన్ని పెంపొందించగలదు. ఈ నెల ఆర్థిక దృక్పథం కొన్ని బలహీనతలను వెల్లడిస్తుంది. మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో మరియు మీ ఆదాయాన్ని స్థిరీకరించడంలో, స్థిరమైన రోజువారీ సంపాదనకు భరోసా ఇవ్వడంలో కుజుడు మీ 11వ ఇంట్లో తన స్థానాన్ని నెలపొడవునా కొనసాగిస్తుంది. ఆర్థిక పరంగా మీరు 2 శక్తివంతమైన కారకాలను కలిగి ఉంటారు. బుధుడు, శుక్రుడు, బృహస్పతి మరియు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ 12వ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెలలో ఆరోగ్యంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు బృహస్పతి మీ 12వ ఇంటిని ఆక్రమించగా, 11వ ఇంట్లో ఉన్న శని మీ 6వ ఇంటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ అమరిక ఇబ్బంది కలిగించే ఆరోగ్య సమస్యలను ప్రేరేపిస్తుంది. ఈ ఆందోళనలను విస్మరించకుండా ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే వాటిని నిర్లక్ష్యం చేయడం వలన మరింత తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. పరిహారం: బుధవారాల్లో ఆవుకు తాజా పచ్చి మేత లేదా కూరగాయలను అందించడాన్ని పరిగణించండి. For more updates, subscribe our channel.